అందరు కూడా ఖబర్దారని కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీసీ ఓట్లతో బీసీలని సమయం వచ్చినప్పుడు ఓట్లుగా మలుచుకుంది మీ యొక్క పార్టీ దగ్గర ఆ 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీల కింద చూసి కేవలం బీసీలకు సీట్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు నౌకరిగిరి చేస్తానంటే మీ బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల సమక్షంలో మేము తెలియజేయడం జరుగుతుంది. అతి ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా 11వ తారీఖున రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోయే ఈ ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అశేషమైన స్పందన వస్తుంది. మనందరూ మద్దతు కూడా మాకు నాయకులు, ప్రజలు కూడా, బీసీ ప్రజలు కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. వారి మద్దతుతో మరింత వేగవంతంగా బీసీ హక్కుల సాధన కోసం, వాళ్ళ సామాజిక భద్రత కోసం, రాజకీయ భద్రత కోసం మేము అశేషమైన కృషి చేస్తామని మా బీసీవై పార్టీ తరఫున ఈ పాత్రికేయ సోదరుల ద్వారా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్లోకి మేము ఖచ్చితంగా వెళ్తున్నామండి. ప్రజల మధ్య ఉన్నాం. మేము డెడ్ లైన్ మార్చి 30వ తారీఖున పెట్టక ముందు కూడా మా యొక్క ఆలోచన విధానాన్ని, బీసీల యొక్క ఆలోచన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 29 జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల్లోకి వెళ్ళి కలెక్టర్లు కూడా మెమోరాండా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మా యొక్క బీసీవై పార్టీ తరపున వెళ్ళి ఇవ్వడం కూడా జరిగిందండి. లేదండి, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి అది మా హక్కు అండి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన హక్కు అండి ఇది. అంటే అది నియంత్రిత ధోరణితో ఒక దామనిక ప్రజాస్వామ్యం అన్నాను. దామనిక ప్రజాస్వామ్యం అంటే ఒక స్వేచ్ఛాయుతమైన హక్కుల్ని నియంత్రించే ధోరణి ఉన్న ప్రభుత్వం అనే చెప్తున్నాను. ఈయన మీ దృష్టి కూడా తీసుకొచ్చేది. వాళ్ళ హక్కు ఇవ్వలేదు అంటే మాకున్న రాజ్యాంగ హక్కును మేము సాధించుకుంటాం. మాకు స్వేచ్ఛగా దేనికండి మేము బీసీవై పార్టీ మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేపట్టబోయే దీక్షకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు అడుగుతున్నాం. అన్ని పార్టీల నుంచి అడుగుతాం. ఎందుకు పార్టీలతో ముందుకి ఇది సంఘాలు, అన్ని మేధావులు కావచ్చు, ఆలోచన పనులు కావచ్చు, మీడియా మిత్రులు కూడా సహాయ సహకారాలు అడుగుతున్నాం. మీ సమక్షంలోనే మీ సహాయ సహకారాలు కూడా మాకు ముఖ్యమే. అవునండి, అంటే యాక్చువల్ గా ఇప్పటి వరకు కూడా మేము ప్రజా ఉద్యమాలు చేపట్టిన, మా అధ్యక్షులు వారు చేపట్టిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కూడా కోర్టులకు వెళ్ళి తీసుకున్న పరిస్థితి ఏర్పడిందండి. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళ వైఖరి ఏమిటి, వాళ్ళకున్న గౌరవం ఏంటి అనేది అర్థం పడుతుంది. వాళ్ళు ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళవలసి వస్తే రాజ్యాంగబద్ధంగా కోర్టు ద్వారానే తెచ్చుకుంటామండి, చట్టబద్ధంగానే వెళ్తాం. నువ్వు ఎక్కడ కూడా మా నియంత్రణ కోల్పోయి మేము చేసేది ఏమి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిదీ కూడా మా పూలే మండల భవనం అని మా పార్టీ కార్యాలయం పేరు పూలే మండల భవనం అండి. ఆ పూలే మండల భవనం రాజధాని నడిబొడ్డులోనే ఆమరణ నిరాహార దీక్షను 11 ఏప్రిల్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేపట్టడం జరుగుతుంది. లేదండి, 5 డిమాండ్లు ఖచ్చితంగా నిర్వర్తించవలసింది. ఇది అక్షయ పాత్రలో సృష్టించవలసిన డిమాండ్స్ ఏం కాదండి. బీసీ రక్షణ చట్టం అనేది ప్రభుత్వం ఇస్తానన్నదే. మేము అడిగింది కాదు, బీసీ ప్రజలు అడిగింది కాదు. అది ఎందుకు ఆ మైండ్ వైఖరి? అమరావతి రాజధానిలో మేము భాగస్వామ్యులమే. వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు అమరావతి దేనికి తీసుకుంటున్నారు? ఒక సామాన్య వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే ప్రజలకు కూడా అక్కడ స్థానం లేకపోతే రేపొద్దున అమరావతి వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ప్రజలు లేని అమరావతి నిర్మిస్తారా? అద్దాల మేడల్లో భవనాలకి సుందరీకరణగా చూసుకోవడానికి ప్రజలు పర్యాటక ప్లేస్ కింద చూపిస్తారా? అన్ని వర్గాల ప్రజలు కలిగితే సమూహం అయితేనే రాజధాని అవుతుంది. అది ప్రపంచంలో ఏ రాజధానికైనా అన్ని వర్గాలు ఉండాలి. అది లేకుండా ఒక వర్గానికే, ఒక ఆధిపత్య వర్గానికో లేకపోతే ఒక ధన పారిశ్రామికవేత్త వర్గాలే ఆ నగరంలో ఉండాలని లేదు కదండి. ఈ చట్టబద్ధత కోసం గత 6 నెలల క్రితమే మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అమరావతికి ఇప్పటి వరకు గెజిట్ అనేది ఇవ్వలేదు, కేంద్రం నుంచి మీరు తీసుకురావలేదు, మీ వైఖరి ఏంటి, ప్రజలను మభ్యపడతారా అని మేము కేంద్ర ప్రభుత్వానికి మా అధ్యక్షులు వారు లేఖ రూపాయలు ఇచ్చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు ఉలుక్కుపడిందండి. అప్పటి వరకు కూడా అసలు అమరావతికి గెజిట్ ఉంది, ఇవ్వాలి,
తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు లేదు. ఈ యొక్క 12 సంవత్సరాల్లోనూ కూడా 2014 అధికారం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆలోచన కలగలేదు. ఆ నిద్ర లేపిందే మా అధ్యక్షులు రామచంద్రరావు గారు. ఆ గెజెట్ బాబు, మీరు గెజెట్ తీసుకొచ్చి అమరావతి రాజధానిగా గుర్తించండి, లేకపోతే అమరావతి పేరు ఎక్కడ దేశ రాజధానిలో ఎక్కడ చూస్తున్నారు కనిపించట్లేదు, భూతత్వం పెట్టిన ఎదిగినని మా అధ్యక్షులు గారు కదిపితేనే ఇప్పుడు ఆ గెజెట్ తీసుకొచ్చారు. ఆ పాత్రలో బీసీవై పార్టీ రామచంద్రరావు గారు కీలక భూమిక పోషించబట్టే ఈ రోజున గెజెట్ వచ్చి ఈ రోజు బిల్లు వెళ్ళిన పరిస్థితి ఏర్పడిందండి. అమరావతి రాజధానిగా చట్టబద్ధ కల్పించారు 12 ఏళ్ళ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి దాన్ని పార్లమెంట్ ఎందుకు చర్చించట్లేదు, దాన్ని ఎందుకు ఆమోదించట్లేదు? ఇంకా ప్రత్యేక హోదా అంటే ఇది ఎలాంటి ఆంధ్రప్రదేశ్ అవునండి అవునండి దీనివల్ల ప్రజలకైతే ఏం ఉపయోగం లేదు. అవునండి గెజిట్ లో అధికారికంగా ఉంటుంది. అవును, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళు మెజార్టీ ఎంపీలు సాధించి కేంద్రం మీద పెత్తనం చెలాయించే పరిస్థితి ఉంటే మళ్ళీ మార్చే అవకాశం ఎందుకు ఉండదు? మార్చొచ్చండి. చట్ట సవరణ అనేది చేయొచ్చని నిన్న రాజ్యాంగంలో హక్కు ఉంది, ఎన్నో సవరణలు జరిగినాయి, సవరణ జరగదు అనే మాట అనకూడదని చెప్పి మన ప్రతిపక్ష నాయకులు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కానీ అది ఆ వైఖరి కరెక్ట్ కాదు. ఎందుకంటే వేలాది లక్షలాది కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి మన రాష్ట్రానికి 2014 నుంచి ఇప్పటి వరకు రాజధాని లేకపోయినా దానికి లేని రాజధానిగా మన అందరం మిగిలిపోవడం, మన యువతకి ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజధాని అనేది ఉంటేనే దానికి అవకాశాలన్నిటికీ ఒక స్థానం ఉందనేది ఒక తలకాయ లాంటిది రాజధాని అనేది. అది ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో తెలియదు, కానీ అమరావతి అనేది రాజధానిగా చట్టబద్ధత అనేది అయింది కాబట్టి అది మనం హర్షించి స్వాగతించవలసిందే. దాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్. ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు, మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా గురించి అది దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న పాలక పక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జోబీలు ఉండిపోవడం వల్ల మనకు ఆ పరిస్థితి ఏర్పడతలేదు. ప్రజలు కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే మనకి మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా రకాల హామీలు వచ్చినాయి. ఒక ప్రత్యేక హోదా ఒకటేనే కాదు, మనకి దుగ్గిరాజుపట్నం పోర్టు అది కూడా మనకి ఇవ్వాలి. ఇలాగా మనకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన జిల్లాలు వాటికి కూడా నిధులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మరుగుడు పడిపోయాయండి మన రాష్ట్రంలో. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలోని మరుగున పడ్డాయి, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మరుగుపడి ఇప్పుడు మరుగుపడి. కారణం ఏంటంటే వీళ్ళ స్వలాభం కోసం, కేంద్రంతో ఉన్న వీళ్ళకి స్వలాభ వైఖరి కోసం పూర్తిగా మన ప్రజల్ని అప్పుల ఊపిలోకి నెట్టేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నడిపించుకుంటారు. ఎస్, ప్రత్యేక హోదా మీద చట్టం చేయాలి. అది సాక్షాత్తు ప్రధానమంత్రి మాట ఇచ్చారు. ఆ మాటనే ఇప్పటికీ కూడా వీళ్ళు అవసరమైనప్పుడు తీస్తున్నారు బయటికి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి అవసరమైనప్పుడు ఆయన తీశారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు, ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు దానికి అవసరమైనప్పుడు పార్లమెంట్ లో అప్పుడప్పుడు వాళ్ళ ఎంపీలతో మాట్లాడిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నెల రిపోర్టులతో అమిత్ షా గారికి వ్యతిరేకంగా మన తిరుపతిలోనే ఆ సాక్షాత్ అలిపిరి దగ్గరే పోరాటం చేశారు. ఇప్పుడు ఈ 3 పార్టీలు గప్చిప్ అయిపోయింది. అంటే వీళ్ళ ఆలోచన మీద పోలవరం అనే విషయంలోకి వెళ్తే అది మరీ దారుణం అండి. ఆ ఎత్తు తగ్గించడమే కాదు, ఆ స్పిల్వే కాదు, ఆ డ్యామ్ కాపర్ డ్యామ్ ఎత్తు తగ్గించడం 44 మీటర్లు ఎత్తున్నది ఇప్పుడు 41 మీటర్ల కంటే చాలా లాస్ అవుతుంది మన రాష్ట్రం.